తల్లిపై ప్రేమతో దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలను తల్లితో కలిసి దర్శించుకుంటూ సుమారు 92,500 కిలోమీటర్ల యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన కృష్ణకుమార్ కాకినాడ నగరంలో 2 రోజులు పర్యటించారు. తండ్రి అనారోగ్యరీత్యా మరణించిన పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలన్న కోరికను తల్లి వ్యక్తం చేయడం వెరసి గత 6 సంవత్సరాలుగా అభినవ శ్రవణుడిగా దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడమే కాక భూటాన్, మయన్మార్, నేపాల్ వంటి దేశాల్లో కూడా పర్యటించి అక్కడ ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్నారు. అమ్మే ప్రత్యక్ష దైవమని ఆమెతో కలిసి సుమారు 92,000 కిలోమీటర్ల తీర్థయాత్రలు చేయడం గొప్ప విషయం కాక 25 సంవత్సరాల క్రితం తండ్రి కొనిచ్చిన చేతక్ స్కూటర్ పైనే ఈ యాత్రలు చేయడం మరొక విశేషం. స్కూటర్నే తండ్రిగా భావించి తల్లితో కలిసి యాత్రలు చేయడంతో వారిద్దరిని తీర్థక్షేత్రాల్లో పర్యటించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. స్థానిక రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకొని అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. తల్లి రత్తమ్మతో కలిసి ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను, ఆధ్యాత్మిక స్థలాలను దర్శించుకోవడమే కాక పంచారామాలను దర్శించుకున్నానని ఆయన చెప్పారు. ఆదివారం కాకినాడ నుండి పూరి క్షేత్రానికి వెళ్తున్న సందర్భంగా కృష్ణకుమార్ని రాఘవేంద్ర బృందావన సేవా సమితి కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు రవీంద్ర భట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కృష్ణకుమార్ మాట్లాడుతూ తాను ఒక ప్రముఖ కంపెనీలో అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండేవాడిని. అయితే తండ్రి మరణాంతరం తల్లి వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గౌరవిస్తూ పదవికి స్వచ్ఛంద రాజీనామా చేసి తండ్రి అందజేసిన స్కూటర్ పైనే మాతృసేవ సంకల్పయాత్ర పేరిట ఆధ్యాత్మిక పర్యటనను 2018 జనవరి 16న మైసూరులో ప్రారంభించానని, కలకత్తా వరకు ఈ పర్యటన పూర్తి చేయదలిచానని ఆయన చెప్పారు. తల్లితో కలిసి ఈ ఆధ్యాత్మిక యాత్ర చేయడం కొత్త అనుభూతిని ఇచ్చిందని, అమ్మకు మించిన దైవం లేదన్నది వేద వచనమని తన నిజ జీవితంలో నిజం చేస్తూ అమ్మ కోరికను గౌరవిస్తూ తండ్రి ఇచ్చిన స్కూటర్ పైనే అన్ని ఆలయాలను చూపిస్తున్నానని అన్నారు. కృష్ణకుమార్ని శ్రీ రాఘవేంద్ర బృందావన సేవా సమితి సభ్యులైన పద్మశ్రీ వెంకటేష్ కె, రాఘవేంద్ర రాజేశ్వరి, కుసుమ, యశోద, భగీరథ శర్మ తదితరులు సత్కరించిన వారిలో ఉన్నారు. జనవరి 16, 2018 మైసూరు నుంచి స్టార్ట్ చేసి ఇంతవరకు సమగ్ర దేశం, నేపాల్, భూటాన్, మయన్మార్ ఈ దేశాలున్న అన్ని పుణ్యక్షేత్రాలు మా తల్లి గారికి దర్శనం చేయిస్తూ ఉన్నాను. ఇంతవరకు 92,591 కిలోమీటర్ మేము ఇంతవరకు తిప్పి ఇప్పుడు పూరి వెళ్తున్నాను. సో అందువే ఇక్కడ కాకినాడ రాయమఠలో మనకు ఆశ్రయం ఇచ్చారు. అన్ని స్నాన పాన అన్ని ఆశ్రయం ఇచ్చి ఇంతవరకు 92,591 కిలోమీటర్ మా తల్లి గారికి కూడా తో పాటు మా తండ్రి గారు ఇచ్చిన స్కూటర్ మీద 24 ఇయర్స్ బ్యాక్ మా తండ్రి గారు, మా నాన్నగారు ఇచ్చిన స్కూటర్ మీద మా తల్లి గారిని కూర్చోపెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రములు, ఎందుకంటే ఆ స్కూటర్తో పాటు మేము యాత్ర చేస్తే మా తండ్రి గారు ఎప్పుడు మాతో పాటు ఉన్నట్టే ఫీలింగ్తో నా ఈ యాత్ర చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనకు సాధ్యమైన ఆయనకి ఆతిథ్యం మనం ఇచ్చాము. ముందు వెళ్ళినప్పుడు కూడా ఆయన అందరూ కూడా ఇలా సహాయం ఇచ్చేసి ఆయన యాత్ర మంచిగా జరగాలి. అలాగే కూడా అక్కడ చేసిన ఆ యాత్రలు కూడా తల్లికి కావలసిన అన్ని బాధ్యతలు ఆయన పూరిస్తున్నారు. ముందు కూడా ఇలాగ పూరించాలి. ఆయనకి కావలసిన అన్ని ఐశ్వర్య, ధన సంపత్తి, అలాగే స్వామివారి అనుకునే వల్ల ఆ మాతృప్రసాదం ఆయనకి దొరకాలనేసి ఆ స్వామివారి తరఫున ప్రార్థన చేసుకున్నాం. కమిటీ తరఫున ప్రార్థన చేసుకున్నాం.